Hi yours, welcome to day 68 ప్రాజెక్ట్ ఎల్ఆర్. ఇక మన సెటప్ మొత్తం మ్యాస్టర్పై సెట్ చేసి కలుద్దాం. హై యోస్, గుడ్ మార్నింగ్ సూర్య అని చెప్దామంటే సూర్య అయితే కనిపించడుగా. వర్షాకే ప్రతిరోజు మనం గుడ్ మార్నింగ్ చెప్పాలి, రాకూడదు అని. ఓబులవారిపల్లి టు మనాలి, లదాఖ్, శ్రీనగర్ సోలో రైడ్, ఏ స్మాల్ ట్రిబ్యూట్ టు #రంజితాన్ వీల్స్ అన్న ప్రాజెక్ట్ ఎల్ఆర్లో స్టేజ్ 3 అయితే ఈ ప్రదేశంలో ఫినిష్ అయిపోయింది. ఇక స్టేజ్ 4 వైపు మన పైన 490 కిలోమీటర్లు ఫుల్ అడ్వెంచరు జర్నీనే మంది. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో వర్ష మనకు అడ్డుకుంటుందా లేకంటే ప్రేమగా ముందుకు పోనిస్తుందా తెలియదు. ఇప్పుడు కూడా వర్ష పలకరిస్తూనే ఉంది. మరి చూద్దాం వర్షతో మన ప్రయాణం ముందుకు సాగుతుందా ఆగిపోతుందా అనేది. స్టేజ్ 4 అయితే స్టార్ట్ అయిపోయింది. స్టేజ్ 3 కంప్లీట్గా సక్సెస్ఫుల్గానే మనం ఫినిష్ చేసేసాము. మనాలి, కులు మనాలి ఫుల్ మౌంటైన్స్ మధ్యన ఇటు చూసుకున్నా కానీ మౌంటైన్సే. ఈ మాల్ రోడ్ మార్కెట్ ఇక్కడైతే మన స్టేజ్ 3 ఫినిష్ అయిపోయి స్టేజ్ 4 వైపుగా మన పయనం కొనసాగుతుంది. క్లిక్ కిసిక్కు ఇక్కడైతే మన మ్యాస్ట్రోతో ఈ విధంగా ఇక్కడి నుంచి స్టేజ్ 4 ఇక మనాలి. బాయ్ మనాలి, బ్యూటిఫుల్ మౌంటైన్స్. ఇక అక్కడ కనిపిస్తుందా మంచు అండి, మంచు మంచు. ఇక బ్యూటిఫుల్ బియాస్ రివర్కి కంటిన్యూగా హాయ్ చెప్పేస్తూ మన రైడ్ అనేది స్టార్ట్ చేసేద్దాం. మనాలికి అయితే బాయ్ బాయ్ చెప్పేస్తూ స్టేజ్ 4లో మనం ఇప్పుడైతే వెళ్తున్నాము. ప్రాజెక్ట్ ఎల్ఆర్లోని అడ్వెంచరిటిక్ హైవేలో అటల్ టన్నల్ రోహతాంగ్ 24 కిలోమీటర్స్. మరి ఈరోజు చేరుకుంటామో లేదో చూద్దాము. ఇక అయితే మన ప్రాజెక్ట్ ఎల్ఆర్లోని డెస్టినేషన్ల వైపుగా మన పయనం 250 కిలోమీటర్లు. అడ్వెంచర్ అడ్వెంచర్ అడ్వెంచర్. వర్ష నువ్వైతే కాస్త దూరంగా ఉంటేనే వర్ష మాకు ఈ అడ్వెంచరిటిక్ రోడ్లలో మేమైతే మా ట్రావెల్ కొనసాగిస్తాము. అక్కడైతే మంచు కనిపిస్తుంది కదా, ఇంకా గుట్టలు గుట్టలు మంచుగానే చూద్దామని కోరుకుంటున్నాను. ఇక స్టార్ట్ చేసేద్దాం, వెళ్దామా మాస్టర్. ప్రాజెక్ట్ డెస్క్ దీపక్ సెక్టార్ స్టార్ట్. ప్రాజెక్ట్ ఎల్ఆర్ మనమైతే ఉన్నాము బ్యూటిఫుల్ మౌంటైన్స్ మధ్యనే. ఇదేదో పాల్చాన్ 3 కిలోమీటర్లు పడుతుంది, ఇంకొక గంట 2 గంటలు. ఇప్పటి వరకు వచ్చింది అయితే మనము ఆ కింది పక్క నుంచి వచ్చేసాము. కొండ ఎక్కుతూ ఉన్నాను, ఇంకా 2 కరువులు అయితే ఉన్నాయి. బ్యూటిఫుల్ ఆఫ్ బియాస్ రివర్ పక్కనే మన జర్నీ అయితే కొనసాగుతుంది. బ్యూటిఫుల్ బియాస్ రివర్ ఎప్పుడు అన్ప్రెడిక్టబుల్గా బ్యూటిఫుల్గానే ఉంది. మొత్తము వ్యూ పాయింట్లు అయితే కొండని ఎక్కుతూనే అవన్నీ ఆ మూల నుంచి అయితే వచ్చాము మనము. ఆ కింది పక్క ఎక్కడో అక్కడి నుంచి అయితే వస్తూ ఉన్నాము. అక్కడ మనం వచ్చిన దూరాలు అయితే అక్కడగా ఉన్నాయి. కుల్లు 50, మనాలి 9, 120. అట్లా మనం వచ్చిన దూరాలు అయితే అవన్నీ దాటుకుంటూ మనం ఇప్పుడైతే ఒక బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాము. పాల్చాన్ బ్రిడ్జ్ 2020లో ఇది కట్టేశారు. ఇప్పుడైతే ఆ బ్రిడ్జ్ లోపలికి వెళ్ళిపోదామా మాస్టర్? పదరా వెళ్ళిపోదాం. మనమైతే ఈ పాంచాల్ రివర్ ఊరిలోని బ్రిడ్జ్ పైన అయితే వెళ్తూ ఉన్నాము. వెదర్గా అయితే చేతులు గడ్డగట్టేస్తూ ఉన్నాయి. నిజంగానే టెంపరేచర్గా చల్లగానే ఉంది. ఎక్కడ ఆపి ఏవి తీయాలన్నా కానీ భయంగానే ఉంది. ఎందుకంటే అయిపోతుంది మెమరీ, అట్ట తీసి ఇట్ట పెట్టే లోపల అయిపోతూ ఉంది. అంత బ్యూటిఫుల్గా ఇక్కడైతే చూడండి ఒక వాటర్ ఫాల్. ఎన్ని చూసినా కానీ వాటర్ ఫాల్సే ఉన్నాయి ఎక్కడ చూసినా, ప్రతి టర్నింగ్లోనూ. అట్ట ఈ బ్యూటిఫుల్ ప్రదేశాలలో ఎన్నెన్నో వాటర్ ఫాల్స్. మన రైడ్లో అయితే ద బ్యూటిఫుల్ ఆఫ్ హిమాలయాస్, హిమాచల్ హిల్స్, బియాస్ రివర్ ఆల్వేస్. అక్కడైతే కొంతమంది ట్రెక్ చేస్తున్నారు. అందులో ఒక అన్న అయితే కనిపించారు వైజాగ్ నుంచి. అలా మనాలి నుంచి ఇక్కడెక్కడో ప్లేస్ చెప్పారు, అక్కడి వరకు ఈరోజు అయితే చేరుకుంటారంట అన్న వాళ్ళు ట్రెక్ చేస్తూ. ఆల్మోస్ట్ 130 మంది. మనమైతే ఇక్కడ ఎందుకు ఆగామో ఏమన్నా కనిపిస్తున్నాయా మీకు? నాకైతే నిజంగా హ్యాపీ, అన్ప్రెడిక్టబుల్ హ్యాపీనెస్సే. ఎందుకంటే అక్కడ కనిపిస్తున్నాయి కదా చూడండి,
ద బ్యూటిఫుల్ స్నో మౌంటైన్స్. వావ్ అనేట్టుగానే ఉన్నాయి కదా. స్నో బ్యూటిఫుల్ మౌంటైన్స్ మధ్యనే చూసారా ఎటువైపు అయినా మౌంటైన్స్. అక్కడైతే స్నో మౌంటైన్. అలా ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్గా లంచ్గా ఇంక ఇదే తినలేదు పొద్దుటాంచి. 12:40 అయింది టైం. అయితే మాస్ట్రో గాడే వచ్చేస్తూ ఉన్నాడు. ఇక్కడైతే చోలా కుచ్చా చెప్పాను, అదే బ్రెడ్ లోపల ఎన్ని పెట్టిస్తారు చెప్తాడు అన్న. అయితే 100 రూపాయలు చెప్తాడేమో నాకు తెలిసి. ఇక తప్పదు. ఇంకైతే ఇది ఒక ట్రెండింగ్ ఇట్టపోయి నుంచి ఇట్టపోయి నుంచి అట్ట పోవాలి. ఇదే అయ్యే దోశలు అనుకుంటాను. దోశలు దాంట్లోకి అది చెన్న గుగ్గుల పులుసు. ఇదే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఎక్కడైనా ఎప్పుడైనా బ్యూటిఫులే. వావ్ అన్ప్రెడిక్టబుల్. ఇట్లాంటి అన్ప్రెడిక్టబుల్లో మనం చూస్తామని అసలు అనుకోలేదు కదా ఎప్పుడు. ఇప్పుడైతే వచ్చేసాం మంచు కొండలకి దగ్గరగా. మేబీ మంచు కొండల పక్క నుంచి వెళ్ళే రూట్ కూడా ఉంటుందేమో, చూద్దాం మన రైడ్లో. ఇప్పుడైతే ఇంత దగ్గర నుంచి చూస్తూ ఉన్నాము. మనకైతే వీళ్ళు వెల్కమ్ చెప్తూ ఉన్నారు అక్కడి వాళ్ళు. వెల్కమ్ టు అటల్ టన్నల్ రోథింగ్. చాలా హ్యాపీ వీళ్ళు వెల్కమ్ చెప్పినందుకు. మరి ఇలాంటి వీడియోస్ రికార్డ్ చేయాలంటే ఎవరు తీస్తారో? కెమెరా ఆడ సెట్ చేసేసినాను. పోయి ఇంకా మట్టంగా వెనక్కిపోయి వచ్చిన దారిలోని వెనక్కిపోయి మళ్ళీ ఆ నుంచి వస్తూ ఉంటే అదే రికార్డ్ అయినట్టు. అలా కెమెరా మనమే సెట్ చేసుకోవాలి. మళ్ళీ వచ్చిన దారిలోని వెనక్కిపోయి ఆ నుంచి వస్తూ ఉంటే అటు రికార్డ్ అయిపోతుంది. మామూలుగా అయితే అలా నేను వెళ్ళేది కూడా కట్ చేసి పెట్టేయాలి. మీరు చూస్తారని ఇలా కంటిన్యూగా పెట్టేశాను. మాస్ట్రో గాడి సౌండ్ అయితే వస్తూనే ఉంది. సౌండ్తో కాదు, ఇటువైపుగా అయితే ఫుల్ అడ్వెంచర్ స్నో మౌంట్ మొత్తం హిల్లే ఎక్కింది. రే మాస్ట్రో, ఓబులవారిపల్లి నుంచి ఇప్పటి వరకు ఏ మగవాడు అనే వాళ్ళు ఎవరు ఓబులవారిపల్లి నుంచి చెప్పుకోదగ్గ సైక్లింగ్ చేసిన వాళ్ళే లేరు. మనమే మొదటిసారి ఓబులవారిపల్లి నుంచి అయితే సైక్లింగ్ చేస్తున్నది. ఇప్పుడైతే వచ్చేసాం మనము. అక్కడ ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే లార్జెస్ట్ టన్నల్ అటల్ టన్నల్ వచ్చేసాంరా. ఇక్కడ దాకా మనం ఓబులవారిపల్లిలో మొదలైన మన ప్రయాణం ఇక్కడి వరకు కూడా వచ్చేసింది వితౌట్ పొల్యూషన్గా. థ్యాంక్ యూ రా మాస్ట్రో. ఇదైతే గర్వించదగ్గ విషయం. మనమైతే ఇక వెళ్ళిపోదాం రా అక్కడికి. ఎస్, ప్రాజెక్ట్ ఎల్ఆర్ అని స్టార్ట్ చేసింది లదాఖ్ రంజిత్ ఆన్ వీల్స్ అన్న ట్రిబ్యూట్గా. లదాఖ్ అనేది ఎవరికైనా డ్రీమ్ ఆఫ్ డెస్టినేషన్ ప్రదేశము. అట్లాంటి ప్రదేశంకి అన్నకి ట్రిబ్యూట్గా ఇస్తూ ప్రాజెక్ట్ ఎల్ఆర్ అనేది అద్భుతంగా ఉంది. ఇప్పుడైతే ఈ ప్రాజెక్ట్ ఎల్ఆర్లో భాగంగా ఈ బ్యూటిఫుల్ హిమాచల్స్లో అయితే మనం ట్రావెల్ చేస్తూ ఉన్నాము. అక్కడైతే స్నో మౌంటైన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇక ఇప్పుడైతే మనం వచ్చేసాము బ్యూటిఫులే కాదు, ప్రౌడ్ ఆఫ్ ఇండియా అక్కడికే వచ్చేసాము. ఇండియా లార్జెస్ట్ టన్నల్, వరల్డ్స్ లార్జెస్ట్ టన్నల్, 10,040 feet అటల్ టన్నల్ దగ్గరికి అయితే వచ్చేసాం మనము వితౌట్ పొల్యూషన్ ట్రావెల్గా మాస్ట్రో వీల్స్తో. ఎస్, టన్నల్ దగ్గరికి అయితే వచ్చాం కానీ ఇక్కడి వరకే. ఆ లోపలికైతే వెళ్ళేదానికి లేదు, ఎందుకంటే సైక్లింగ్ లోపల నాట్ అలౌడ్ అని చెప్పారు ఆఫీసర్స్. అలా టన్నల్ దగ్గరికి చేరుకున్నాం కానీ టన్నల్ లోపల సైక్లింగ్ చేసేదానికి లేదు. చిన్న టన్నల్స్ అయితే ఎన్నో దాటుకుంటూ వచ్చేసాము.
ఈ లార్జెస్ట్, ఇండియా లార్జెస్ట్, నాట్ ఓన్లీ ఇండియా లార్జెస్ట్, వరల్డ్ లార్జెస్ట్ టన్నల్, అటల్ టన్నల్. 10,000 feet, 9 kilometers. ఇంత టన్నల్ అయితే సైక్లింగ్ చేసేదానికి లేదు, ఏదన్నా వెహికల్లో పంపించేస్తాము ముందు అని చెప్పారు పోలీస్ ఆఫీసర్స్ గారు. టన్నల్గా అయితే అదిగో అక్కడ కనిపిస్తూ ఉంది. ఎన్నెన్నో టన్నల్స్ దాటేసాము, ఈ టన్నల్ కూడా దాటేద్దాం అనుకున్నాను, కాకంటే ఇక్కడి వరకే మన పయనం అయితే ఆగిపోయింది. అటల్ టన్నల్ ఓన్లీ బైక్ రైడర్స్కే, సైక్లింగ్ అయితే నాట్ అలౌడ్. ఎందుకంటే 9 kilometers నాన్ స్టాప్ కాబట్టి నా వెహికల్లో సార్ వాళ్ళే ఎక్కించారు. అమౌంట్ ఏం లేదు అని చెప్పారు, మరి ఆటో ఉన్న తీసుకుంటాడో లేదో చూద్దాం. అటల్ టన్నల్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అటల్ టన్నల్స్లో ఎంట్రీ ఉండదు అని. సైక్లింగ్ కోసం సపరేట్గా ఒక ట్రాక్ కూడా సెట్ చేసింటే బాగుంటుంది. అంటే కొన్ని కిలోమీటర్లు కదా రాదు కాబట్టి అందుకని వేయలేదు. సైక్లింగ్ లేదని చెప్పారేమో. రేడియో సౌండ్స్ కూడా వస్తూ ఉన్నాయి. వచ్చేసాము ఎగ్జిట్కి అయితే, అటల్ టన్నల్ ఎగ్జిట్కి వచ్చేసాము. ఫస్ట్ అయితే ఎండాడు, మధ్యలో రివరు, అటల్ టన్నల్ అయితే అదిగో అక్కడ. ఈ కొండ లోపల నుంచి 9 kilometers వేసేసారు. అంతకుముందు రోడ్డు ఎటువైపు ఉండిందో తెలీదు, నాకు తెలిసి ఈ రివర్ పక్కన కొండల కాడో ఎక్కడో ఉండింటది. ఇప్పుడైతే అటల్ టన్నల్గా ఇక్కడి నుంచి అయితే వేసేసారు. నిజంగా 9 kilometers అంటే 10,000 feet అంటే ఏంటి తమాసా, ఎంత ఉంది మౌంటైన్ ఇది. చూస్తే ఇలా చూసినంత పొడుగ్గా వామ్మో అనేట్టే ఉంది. ఇక అయితే ఆటో అన్న అయితే నిర్మోహమాటంగా డబ్బులు అయితే తీసుకున్నాడు. 400 చెప్పినాడు, 300 అయితే ఫైనల్ చేసినాడు. పోలీస్ వాళ్ళు అయితే అసలుకి ఏం లేదనేట్టుగానే మాట్లాడినారు. కాకంటే డబ్బు ఎక్కడైనా డబ్బు ఉంటేనే కదా. పోలీస్ సార్ నెంబర్ ఉంది, ఫోన్ చేస్తానన్నా కానీ అదంతా నాకు తెలియదు, నువ్వు డబ్బులు ఇవ్వాల్సిందే అని చెప్పినాడు. ఏం చెప్పాను ఇంకా, అందుకని డబ్బులు అయితే ఇవ్వాల్సి వచ్చింది. లేకన్నా అంటే మనం వచ్చింటాము 1 గంట 2 గంటలు అయి ఉంటుంది, అటల్ టన్నల్లో వచ్చింటాం ఎంటర్ చేసింటే. కానీ అలవ్ లేదు, మనం అలవ్ లేదంటే మనం ఏం చేయలేం కదా దానికి. ఇప్పుడు ఇకే వెదర్ చాలానే చేంజ్ అయిపోయింది. బైక్ రైడర్స్ అన్నీ దూసుకొని పోతూ ఉన్నారు. మన టీఎన్ రిజిస్ట్రేషన్ బండ్లు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ టన్నల్ దాటగానే యువతలైతే ఫుల్ షాపింగ్ మాల్, అవతలగా అయితే అంతగా లేవు షాప్స్, యువతలైతే ఫుల్గా ఉన్నాయి. డబ్బే 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 డబ్బు, అట్లాంటి డబ్బు ప్రపంచంలోనే ఉన్నాం మనము. ఇక వెళ్ళిపోదాం. సిస్సు అనే ఊరైతే ఉంది, ఉంది ఇంచుమించు 15 kilometers ఏమో ఉంది ఇవాళకి. ఆ సిస్సు అనే ఊర్లో చూద్దాము స్టే ఎక్కడ దొరుకుతుందో ఏంటో. అటల్ టన్నల్కి బాయ్ బాయ్. ఇక్కడైతే బ్రిడ్జ్ తయారు చేస్తున్నారు. ఈ బ్రిడ్జ్గా లేకుండా డైరెక్ట్గా ఇటు వచ్చేసేటేమో మరి తెలియదు, చూద్దాం. ఫ్యూచర్లో మనం ఇక్కడికి వస్తే మళ్ళీ ఎప్పుడన్నా వస్తే మటుకు ఈసారి బైక్లో వస్తేనే టన్నల్లో అలౌడ్ ఉంటుంది, లేకంటే మారుస్తారేమో రిస్ట్రిక్షన్స్ ఏమన్నా. టన్నల్లో సైక్లింగ్ చేసే విధంగా మారుస్తారేమో ఫ్యూచర్లో, చూద్దాం. బ్యూటిఫుల్ ఆఫ్ మౌంటైన్స్ మధ్యన అటల్ టన్నల్, దాని పక్కన చియాసో రివరు. బ్యూటిఫుల్గానే ఉంది నిజంగా, అన్ప్రెడిక్టబుల్గానే. ఎన్ని వాటర్ ఫాల్స్ అయినా కానీ చివరికి నదిలో. నేను నీళ్ళ కోసం అని ఆగితే ఒక అంకుల్ వచ్చి రా ఇంట్లో ఉన్నాయి నీళ్ళు అని చెప్పి పిలుచుకొని పోయినారు. అలా ఇంట్లోకి పిలుచుకొని పోయి 2 బాటిల్ నీళ్ళు ఇప్పించేసి మన రైడ్లో ఇంకా ఏం తిన్నావా లేదా అంటే లేదు అని చెప్తే ఇంకా ఉండు అని చెప్పి వాళ్ళు చేసుకున్న అన్నం అయితే నాకు పెట్టించారు. నిజంగా డబ్బులు ఎంత అంటే డబ్బులు వద్దు ఏమొద్దులే వెళ్ళిపో అని చెప్పారు. అంకుల్కి అయితే నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ అంకుల్కి అయితే. అదిగో అక్కడ చిన్న ఇండ్లు, వాళ్ళ జీవితాలు అనేవి. అదే షాప్ అందులోనే ఉంది. షార్ట్గా తీసాను, షార్ట్లో చూసేస్తారు ఈరోజు వీడియో అనేది. ఇక మన జర్నీని కంటిన్యూ చేస్తూ వెళ్ళిపోదాము. ఒక 19 kilometers ఒక పెట్రోల్ పంప్ అయితే చూశాను, అది 9 గంటల వరకే ఓపెను. టైం అయితే 3:30 అవుతూ ఉంది. సూర్య అయితే ఉన్నాడు చాలా రోజుల తర్వాత. ఇటువైపు నుంచి వెళ్తే ఇదే సిస్సు ఎంట్రన్స్ అనుకుంటాను. ఆ బ్లూ బోర్డు ఉంటే ఇదేదో అది కాదులేండి, ఎక్స్ప్రెస్ వే. ఎందుకు పెట్టారో బ్లూ తెలీదు, అది ఏమన్నా అర్థం అయితే చదివేయచ్చు. బ్యూటిఫుల్ మౌంటైన్స్ మధ్యన బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ అక్కడ.
బ్యూటిఫుల్గానే ఉంది. ఇకైతే సిస్సు విలేజ్, సిస్సు టూరిస్ట్ విలేజ్, అక్కడైతే మొత్తం టెంట్ క్యాంపింగ్ అన్నీ వేసుకోవచ్చు. పక్కనే రివర్ మధ్యనే మొత్తం ఎంజాయ్ఫుల్గా ఎంజాయ్ చేసేయచ్చు. అక్కడికైతే నైట్ స్టేయింగ్ అయితే చేసి ప్రతి ప్రదేశం గుర్తుంచుకునే ప్రదేశంగానే ఉన్నాయి. ప్రతి వ్యూ పాయింట్ అయినా కానీ ఆ విధంగా ఉన్నాయి. ఇక తిండి అనేది 19 కిలోమీటర్లు నేషనల్ హైవే 3. ఈరోజు అయితే చేరుకోలేము. మరి ఎక్కడ పెట్రోల్ పంప్స్ కూడా లేవు ఈ దారిలో. చూద్దాం మరి ఊరు మధ్యప్రదేశ్. మౌంటైన్స్ అయితే ఉన్నాయి కానీ వీళ్ళైతే ఎక్కువగా ఈ క్యాబేజీ రకరకాల క్యాబేజీలుగా పండిస్తూ ఉన్నారు. మనకు తెలిసిందే వైట్ క్యాబేజీగానే, వీళ్ళైతే గ్రీన్ కలర్లో ఇలా పండించి ప్యాక్ చేసి ఎక్స్పోర్ట్. కొండలపైనే ఉన్న చిన్న ప్రదేశాలైనా కానీ కొండలపైనే. ఇదిగో ఆ పైన కూడా, ఇదిగో అక్కడ కూడా క్యాబేజీనే. ఇక్కడ అంటే ఈ ప్రదేశాల్లో ఎక్కువగా, ఈ చల్లటి ప్రదేశాలు, ఈ కొండ ప్రదేశాల్లో ఇవే ఎక్కువగా పండుతాయి. ఇప్పుడే కోసేసి ప్యాక్ చేసినట్టున్నారు క్యాబేజీ. మనాలి నుంచే మొత్తం ఎక్కుడే. మనాలికైనా కులు నుంచి అసలు హిమాచల్ ప్రదేశ్ అంటేనే పంజాబ్ బార్డర్ నుంచి అయినా కానీ ఎక్కుడే. కాకంటే అసలు మనాలికి వచ్చే రూట్లో అంత ఏం లేదు. ఇక్కడైతే ఫుల్ ఒకటో గేర్లోనే. అదిగాక మ్యాస్ట్రో గాడి ప్రాబ్లం, సౌండ్ అది పోవడమే లేదు అసలుకి. షాప్లో చెక్ చేపిస్తే పార్ట్ పరంగా వీల్ షేక్ కాలేదు, పర్ఫెక్ట్గానే ఉంది అని చెప్పారు. సౌండ్గా అయితే ఇలా తొక్కుతూ ఉన్నప్పుడు ఉంది, అక్కడ స్లోగా తొక్కుతూ ఉన్నప్పుడు అయితే లేదు. ఈ ప్రెజర్గా కొండలపైన తొక్కుతున్నప్పుడు ఉంది. మొత్తం కొండలే. చూద్దాం ఇవాళ స్టేనే కాదు ఉంది, అది కూడా ప్లేసులతో పాటు స్టే చేసే ప్రదేశం కూడా అన్ప్రెడిక్టబులే. వీడియో తీయాలని కాదు, అన్న వాళ్ళు అయితే నిజంగా నేను మొన్న ఎప్పుడో కులులో అయితే చూశారు వెళ్ళేటప్పుడు. ఇప్పుడైతే మళ్ళీ అన్న వాళ్ళు ఇక్కడికి ఎక్కడికో వెళ్ళి రిటర్న్ వస్తూ మళ్ళీ ఇప్పుడైతే చూసి పలకరించి మాట్లాడి, దో మా తరపున సహాయంగా కాస్త తీసుకో డబ్బు అని చెప్పి డబ్బు అయితే ఇచ్చారు. నిజంగా అన్న వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ బాయ్. అన్న వాళ్ళు 5 మందిగా నిజంగా జీవితాంతం రుణపడే విషయమే. నా ట్రావెలింగ్ ఖర్చులకి సరిపోయేంత బడ్జెట్తోనే నేను ట్రావెలింగ్ చేస్తూ ఉన్నాను. ఇలా సాయం చేస్తున్న వాళ్ళకి నిజంగా జీవితాంతం రుణపడే విషయమే. శివ అండ్ మ్యాస్ట్రో వీల్స్గా మేమైతే.